రాబోయే రోజుల్లో ఇలాంటి రిఫార్మ్స్ నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోగలిగితే దీంతో సమానంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఏమేం కావాలనో ఎక్కడ హర్డల్స్ ఉన్నాయో ఆ రిఫార్మ్స్ కూడా తీసుకొస్తే ఇప్పటికే చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. జిఎస్టీ రిఫార్మ్ ఈజ్ వన్, లేబర్ రిఫార్మ్స్ ఆర్ నెక్స్ట్ లెవెల్కి తీసుకొచ్చారు. ఇంకా కొన్ని నాలా కూడా తీసేసాం. ఇలాంటి రిఫార్మ్స్ అన్నీ తీసుకొని నెక్స్ట్ లెవెల్కి పోగలిగితే అప్పుడు రియల్ సెన్స్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జరుగుతుంది. అందుకే నేను ఇంకోటి యాడ్ చేసి టెక్నాలజీ అన్నీ వచ్చాయి కాబట్టి స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ జరిగితే దట్ విల్ లీడ్ టు ఈజ్ ఆఫ్ లివింగ్. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, ఇట్ విల్ లీడ్ టు ఈజ్ ఆఫ్ లివింగ్. ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇవన్నీ వస్తే నేను ఈరోజు కూడా చూశాను చాలామందిని. ఏదైతే మేము తీసుకున్న టెక్నాలజీ అడాప్షన్, ఆల్ సర్వీసెస్ వాట్సాప్ గవర్నెన్స్లో 800 సర్వీసులు ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది టేక్ ఆఫ్ అవుతుంది. ఈ 2026లో టెక్నాలజీ టేక్ ఆఫ్ అవుతుంది. అదే సమయంలో ఈజ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ వస్తుంది. ఇంకొక పక్క నేను చెప్పింది ఈజ్ ఆఫ్ లివింగ్ వస్తుంది. ఇవన్నీ జరిగితే ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండే అవకాశం వస్తుంది. కరప్షన్ డ్రాస్టిక్గా తగ్గుతుంది. ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ అ గుడ్ సైన్. నేను ఏవైతే అటెంప్ట్ చేశానో దీనికి కొంత వెసులుబాటు ఇచ్చే విధంగా కేంద్ర బడ్జెట్ కూడా ఉంది. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మనకు ఉండే సమస్యలు ఉన్నాయి, మనకుండే వారసత్వ సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఏదైతే 1924 జరిగినటువంటి డిస్ట్రక్షన్ మామూలు డిస్ట్రక్షన్ కాదు. మనం ఎంత పరిగెత్తినా లేకుంటే ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఇంకా కొంత సమయం దీనికి మనకు వెంటాడుతుంది. దాన్ని ఓవర్కమ్ కావాలి. మనం కూడా వేరే రాష్ట్రాలతో ధీటుగా ముందుకు పోయే పరిస్థితి రావాలి. దానికి వర్కౌట్ చేసుకుంటాం.